హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము బీచ్కి వచ్చామన్నమాట. ఈ బీచ్ పేరు తూపులపాలెం. మా ఊరు నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బీచ్ మాత్రం సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ మేము మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ సన్ రైజ్ టైంకి, బట్ కుదరలేదు. సో మార్నింగ్ ఇంటికాడ నుంచి 6కి బయలుదేరితే ఇక్కడికి 6:45, 7కి అలా ఉన్నాము. అసలు భలే ఉన్నింది. ఇంకా సాయంత్రం వెళ్దాం అంటున్నాం కానీ అక్కడ నుంచి కనుపూరు, కోటవ ఇంకా చాలా ఉన్నాయి. నేను నా వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్స్లో కూడా. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ ఈ బీచ్ మాత్రం సూపర్గా ఉంటుంది. బట్ చెన్నైలో మెరీనా బీచ్ అంత అప్డేటెడ్ కాదు. అంటే చుట్టూరు సీ ఫుడ్స్ అట్లా అమ్మేది ఏమీ ఉండదు. చిన్న చిన్న గ్రాసరీ షాప్స్ ఉంటాయి, అంటే స్నాక్స్, టీ షాప్స్ అలా ఉంటాయి. అండ్ బీచ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ జనాలు కూడా అంత ఎక్కువగా ఉండరు, ఎవరో కొంతమంది వస్తారు. అండ్ ఇక్కడ నైటే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి నైట్ మొత్తం సముద్రంలో ఉంటారంట. పొద్దునేమో చేపలు తెస్తారంట. అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను కూడా కొనుక్కున్నాను. ఇక్కడ ఫిషెస్ కొనుక్కోలేదు. వాళ్ళు నైట్ మొత్తం పట్టి క్రాబ్స్, ఫిషెస్ తెచ్చారు. ఫిషెస్ మనం ఎక్కడ పోయినా దొరుకుతాయి, ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. కానీ క్రాబ్స్ అస్సలు దొరకవు. నేను క్రాబ్స్ కొనడానికి ఎంత ట్రై చేసినా కాస్ట్ ఎక్కువ ఉన్న టేస్ట్ దొరకడం మాత్రం చాలా కష్టము. ఇక్కడ నేనైతే లిటరలీ 3 kgs అయితే తీసుకునేసాను. అంటే అవి లైఫ్ క్రాబ్స్ అనమాట, బతికి ఇంకా తిరుగుతున్నాయి వాళ్ళు. అసలు నాకైతే భలే నచ్చాయి. ఇంటికి వెళ్ళి వండుకొని తింటే అసలు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అసలు ఇంత బాగుంటాయి నేను అనుకోలేదు. కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువకి ఇచ్చేసారు. అసలు నైట్ అంతా వాళ్ళు కష్టపడి పట్టారంట. భలే అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఈ బీచ్లో ఏంటంటే మునిగేసాం కదా, మునిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ మునిగి బయటకు వచ్చిన తర్వాత ఇసగ్గా ఉంటుంది. ఇంకా నైటే పులిహోర చేసుకుందాం అంటున్నాం కానీ ఇంకా టైం అంత కుదరలేదు. ఇంకా మార్నింగ్ షాప్స్లో లేస్, థమ్స్అప్, స్ప్రైట్, ఇంకా మామూలు స్నాక్స్ అయితే కొనుక్కొని వచ్చేసాము. అంటే జస్ట్ 2 hours ఏమో ఉన్నాము. ఇంకా డైరెక్ట్గా కారులో ఎక్కేద్దాం అనుకుంటే క్లాత్స్ ఆరలేదు. ఇంకా కారు ఎక్కితే కారు కూడా అనవసరంగా పాడైపోద్దని బయటే కూర్చున్నామన్నమాట. ఇంకొక 2 టీలు చెప్పుకుందాం. వెనకాల ఉండేది టీ షాప్ అంటే నాకు 2 నిమిషాలు అర్థం కాలేదు. తర్వాత ఆమె బయటకు వచ్చి టీ కావాలని అడిగింది. సరే కెట్ట తడిచాం కదా అని చెప్పి ఒక టీ, అందరికీ టీ అయితే ఆర్డర్ చేసాము. ఏమైందంటే సముద్రంలో మునిగేటప్పుడు నా మెట్టు పోయింది. అంటే మనకు తెలియదు, ఇప్పుడు సముద్రంలో నీళ్ళన్నీ మన మీదకి వచ్చేటప్పుడు మన కాలుకి చేతులకి ఏముందో చూసుకోం కదా. నేను ఆల్రెడీ అది ఎప్పుడు నా కాళ్ళకి ఫిక్స్ టైట్గా ఉంటుంది. బట్ సడన్గా నా మెట్టు పోయింది, నాకే తెలియలేదు. బయటకు వచ్చి చూసిన తర్వాత ఒక కాలికి 2, ఇంకో కాలికి 1 ఉంది. వేసుకుంటే కాలికి 2 వేసుకోవాలి, ఒకటి వేసుకోకూడదు కదా. బయటకు వచ్చిన తర్వాత చూసి 3 తీసి హ్యాండ్ బ్యాగ్లు వేసుకున్నాను. ఇంకేం చేసేది, ఇంక బయటకు వెళ్ళి కొనుక్కోవాలి. బట్ మెట్టు పోయిన దానికి నాకైతే చాలా బాధ వేసింది. ఏ మాటకు ఆ మాట. కానీ బీచ్లో అయితే భలే అంటే భలే ఎంజాయ్ చేసాము. అసలు మార్నింగ్ వచ్చాము, సన్ రైజ్ కూడా భలే అంటే భలే అనిపించింది. ఈ తూపులపాలెం బీచ్ అయితే చాలా బాగుంది.